హలో గైస్, వెల్కమ్ టు శ్రీ కేఎన్ఆర్ ఫుడీస్. ఈరోజు మనం ప్రిపేర్ చేసి డాబా స్టైల్ చికెన్ కర్రీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటే కొట్టండి, స్కిప్ అయితే చేయకండి. డాబా స్టైల్ చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చికెన్కి సరిపోయే విధంగా ఒక పెద్ద గంజి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, మసాలాలు అయితే వేసేసుకున్నామండి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకొని, అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి ఉంటుంది కదా, అవి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని అవి కూడా వేసేసుకొని, అవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్లో సాల్ట్ ఎందుకు వేసామనంటే ఆ ఆనియన్స్ అండ్ మిర్చి అనేది గొలడానికి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా కొంచెం పచ్చి వాసన పోయే విధంగా వేయించేసుకోవాలండి. చూస్తున్నారు కదా అదే విధంగా ఏం చేసుకున్నారంటే, మార్కెట్కి వెళ్ళి ఒక కేజీ చికెన్ అయితే తీసుకొచ్చానండి. ఆ చికెన్ మంచిగా క్లీన్ చేసి మరి ఇచ్చాడండి. సరే, ఇప్పుడైతే వాటిని అందులో వేసేసుకొని మంచిగా అందులో ఉన్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని మసాలాలు అనేది దట్టే విధంగా కలుపుకున్నాను. ఒక 5 మినిట్స్ స్టీమింగ్ చేసామండి. చూసారు కదా, కొంచెం ఒక 30% అయితే ఉడికిందండి. 30% అంటే మనకు మినిమం 70-80% ఉడికితేనే మసాలాలను వేస్తాం. సరే, ఇప్పుడు మళ్ళీ స్టీమింగ్ చేసాం ఒక 10 మినిట్స్. ఇప్పుడైతే చూసారు కదా, ఒక 80% అయితే ఉడికిందండి. ఒక 2 టమాటాలను చిన్నగా తరుముకొని అందులో వేసుకొని, టర్మరిక్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్, మన పచ్చి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, మన గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని, కారం అండి ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని, వాటిని ఏ విధంగా కలుపుకోవాలంటే ఆ ఉన్న మసాలా అంతా మన చికెన్కి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలండి. నేను ఏ విధంగా కలుపుతానో అదే విధంగా కలపండి. చూసారుగా పట్టేసుకుంది. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ స్ట్రీమింగ్ అయితే చేద్దాం, అంటే ఉడకబెడదామండి హీట్ మీద. సరే, ఓకే. కొంచెం ఉడికిన తర్వాత మనం పెరుగు అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నామండి. కొంచెం టేస్ట్ అండ్ గ్రేవీ కోసం అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే మళ్ళీ స్ట్రీమింగ్ చేసేద్దాం ఒక 10 మినిట్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, దాదాపుగా 90-95% ఉడికిందండి. ఇప్పుడే అండి మనం వేసుకోవాల్సింది చికెన్ మసాలా వేసుకున్నాం అన్నట్టు ఒక టేబుల్ స్పూన్. చూస్తున్నారు కదా, చికెన్ అయితే కూతలాడుకుంటూ ఉడుకుతుందండి. దాదాపుగా 90% అయిపోయిందండి. ఇప్పుడైతే మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నామండి. మళ్ళీ కొద్దిసేపు అలా ఉడికిస్తుంటే అందులో టేస్ట్ అయితే గుమగుమలాడు అయితే ముక్కులకు దూరిపోతుందండి. స్మెల్ అయితే నాకైతే మతిపోతుంది. మీరైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమని. పక్కన ఒక బెల్ ఉంటే కొట్టండి అబ్బా. ఇప్పుడైతే కొంచెం పుదీనా వేసుకున్నాను, కొంచెం స్మెల్ అండ్ టేస్టీ కోసం. తర్వాత ఇక అయిపోయింది కదా, కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే చూస్తుర్రుగా వేడి వేడి చికెన్ డాబా స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆ చికెన్ లెగ్ పీస్ని తీసుకొని ప్లేట్లో వేసుకుంటేనే నోరు ఊరుతుందండి. మీరు చూడడం ఖచ్చితంగా చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టుండి అబ్బా. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, అదైతే వేడి వేడి పరోటాలలో లేకపోతే రైసులను తీసుకొని ముక్క పట్టుకొని కలుపుకొని అన్నం తింటుంటే పిక్కే వేరప్ప. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే చికెన్ కర్రీ. డాబా స్టైల్ చికెన్ కర్రీ అయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి.